సాధన చేసే వాళ్ళ కోసము, ఆ తర్వాత ఆ సాధన చేసే వాళ్ళకి ఎవరు ఉపయోగం కలిగేట్టుగా ఉపకారం చేస్తారో వాళ్ళ కోసము, అట్లానే మామూలు వాళ్ళు కూడా పరోపకారం ఎవరైతే చేయడానికి పూనుకుంటారో వాళ్ళ కోసము, ఈ ముగ్గురి కోసము లలిత అమ్మవారు ఉద్భవించారు అని చెప్పి దేవతలందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ నామంలో. అది 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 విన్న తర్వాత, అది నమ్మిన తర్వాత ఎలాంటి భయాలు లేకుండా కొద్దిగా సేవాదారిలో ఉన్నవాళ్ళు, సర్వీస్ దారిలో ఉన్నవారు ఇంకా పెచ్చు ఉత్సాహంతో దాన్ని చేసుకోవడానికి పూనుకుంటారు. వాళ్ళ కోసమే అంత గొప్ప లలిత అమ్మవారు ఉద్భవించినప్పుడు అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు ఎంత నమ్మకంతో, ఎంత ఉత్సాహంతో, ఎంత పరిశ్రమ అయినా, ఎంత సేవ అయినా చేయొచ్చు. ఆ అమ్మవారిని నేను నడిపిస్తాను, మీకోసం నేను పుట్టాను అన్నప్పుడు దానికి మించిన హామీ ఇంకోటి ఉంటుందా? అది అది కూడా గ్యారంటీగా కార్డు లేదని ఫీల్ అవుతా ఉంటారు గురుజీ. అవి గ్యారంటీ ఏంటి అది అదే అది అది నమ్మలేనప్పుడు ఇక మరి వాళ్ళు ఫీల్ అవ్వలేరు, దాన్ని వాళ్ళు పూనుకోలేరు. నమ్మితే పూనుకుంటారు. ఇక నమ్మనప్పుడు ఏది నమ్మలేరు. భగవద్గీత నమ్మలేరు, దేవతలు నమ్మలేరు, దైవశక్తి నమ్మలేరు, అమ్మవారిని నమ్మలేరు, ఏది నమ్మలేరు. ఆ నామస్మరణ వచ్చింది మనుషులు రాసినవి కాదు, సహస్రనామాలు. ఇప్పుడు నాకు చక్రాలు యాక్టివేట్ అయినాయి అని చెప్పుకోవడానికి నాకైతే తెలియదు కానీ గురుజీ. అంటే తెలుసు కానీ ఒక గ్రహాలు ఒక మనిషి రూపంలో కనిపిస్తాయని నాకు అసలు తెలియదు గురుజీ. అంటే నా స్థితిలో మారినాయి అని చెప్తున్నానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను గురుజీ. నాకు తెల్లటి పట్టుబట్టలతోటి నాకు మణిపూరక చక్రంలో కాంతి రూపంతో ఒక మనిషికి బొల్లొస్తే చర్మం అంతా ఊడిపోయి ఒక పింక్ కలర్ లో మనిషి ఎలా కనిపిస్తారు గురుజీ, అలా పింక్ కలర్ లో బంగారు రంగులో, పింక్ అనే కంటే బంగారం తేజస్సు తోటి కూర్చొని ఉన్నాడు గురుజీ ఇంట్లో సోఫాలో. ఆయన శుక్రుడు అని నాకు ఇన్నర్ గా మెసేజ్ వస్తుంది గురూజీ. అంటే నా చక్రాలు యాక్టివేట్ అయ్యి, నాభి చక్రం యాక్టివేట్ అయింది అన్నది నాకు వెంటనే నేను షాక్ అయిపోయాను. ఎక్కడ యూట్యూబ్ లో కూడా నక్షత్రాల గురించి చెప్పారు, దేవీ దేవతలు కనపడ్డారని చెప్పారు, కానీ గ్రహాలు ఒక మనిషి రూపంలో కనిపిస్తాయని ఎక్కడా చెప్పలేదు. కానీ నాకు ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వటం వల్ల నేను శుక్రుడు అనేవాడు ఇలా ఉంటాడు అని నా కళ్ళతో నేను చూసుకున్నాను గురుజీ. అవును, సాధన చేయని వాళ్ళు, సాధన నమ్మని వాళ్ళు, భగవంతు నమ్మని వాళ్ళు ఆ గ్రహాలే కానీ వాళ్ళు దేవతలు ఎట్లా అవుతారని వాదిస్తారు కదా. అదంతా వాళ్ళ అజ్ఞానము. కానీ సాధన చేస్తుంటే ఇలాంటివన్నీ ఎన్నో ముందు ముందు తెలుస్తూ ఉంటాయి. నేను మన ఈ కొత్త ఛానల్ మొదలుపెట్టిన మొదటి వీడియోలోనే చక్రాలకి గ్రహాలకి సంబంధం ఉంటుంది. కాబట్టి చక్రాల చుట్టూ మనం ధ్యానం చేయటం వలన అవి ఆ ప్రభావం గ్రహాల మీద పడి గ్రహస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల మన కర్మభారాలు కూడా తగ్గుతాయి. దీనికి మించిన సాధన లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొదటి వీడియోలోనే ఈ క్రియాకుండలి సాధన గురించి అప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాను. దాంతోనే చాలామంది దీనివల్ల మనం లైఫ్ బాగుంటుందని దాంతోనే కొందరు చాలామంది అర్థం చేసుకున్నారు. సాయిబాబా కూడా శ్రద్ధ సబూరి అన్నారు కదా గురూజీ. ఈ రెండు ఉంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి గురూజీ. అవును, అంతే. అదొకటి. భగవంతుడు ఇచ్చిన గురువు అని నమ్మి, ఉన్న గురువుని పూర్తి విశ్వాసంతో నమ్మిన వాళ్ళకి వేరే గురువులు కూడా వచ్చి సహాయం చేయడం మొదలు పెడతారు. ఇది కూడా నేను ఈ మధ్య చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది గురూజీ, ఆటోమేటిక్ గా వాళ్ళకే తెలుస్తుంది. మీరు ఒకరిని నమ్మి సాధన చేసుకుంటా ఉంటే మనకి రావాల్సిన గురువులు వాళ్ళే వస్తున్నారన్న సంగతి వాళ్ళే తెలుసుకుంటారు కదా గురూజీ. ఇప్పుడు నన్ను నడిపించే గురువులు ఆటోమేటిక్గా వాళ్ళ శక్తిని, వాళ్ళ బ్లెస్సింగ్స్ని, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ని నా ద్వారా మీకు ఒక్కోసారి డైరెక్ట్గా మీకు అలా ఇవ్వటం కూడా మొదలు పెడతారు. ఆ గురు పరంపరలో ఉండే పై గురువులు కూడా. ఉంటది గురూజీ. మీ సమక్షంలో మేము ఉన్నాము. మాకు ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్టే కదా గురూజీ మాకు. అవును, తప్పకుండా ఉంటుంది. మీరు మాకు తండ్రి స్థానంలో ఉన్నారు. మాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ఇంకా అంతే. ఇంకా దాన్ని మేము అది కోరుకోవాల్సిన అవసరం లేదు గురూజీ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మాకు. మనం ఒకసారి
కొత్త కొత్త వాళ్ళు పాత వాళ్ళు మెసేజ్లు పెట్టారు. అవి